ఎవరైనా ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అంటాకి మనం చెప్పక్కర్లేదు. నా ఫీల్డ్కి వస్తే తెలిసిపోతుంది డిఫరెంట్. గత సంవత్సరం 24 టన్నులు అయ్యింది. ఈ సంవత్సరం 30 టన్నులు పైగానే వస్తుంది దిగుబడి. మ్యాంగో వచ్చేసి 3 ఎకరాలు మాది. నేను వచ్చేసి 6వ సంవత్సరం ఇది ప్రకృతి వ్యవసాయం చేయటం. 2 సార్లు జీవామృతం నేలకిస్తాను. మేము 3 సార్లు PMDS వేసుకుంటానండి. 32 రకాలు వేస్తాను ఎప్పుడు వేసినా. ఆకుకూరలు, కొన్ని కూరగాయలు తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మేకలకి, ఆవులకి మేతగా ఇచ్చేస్తాము. ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చాను నేను. ఇచ్చేసాక రొటావేటర్ వేసుకుంటాను. 20 రోజులు 30 రోజులు గ్యాప్ తీసుకొని PMDS వేసుకుంటాం. తర్వాత 3వసారి వేసినప్పుడు కూడా యాస్టీజ్ అలాగే వేసుకొని ఆవులకి, మేకలకి, గేదెలకి మేతగా ఇచ్చుకుంటాను. న్యాచురల్ ఫార్మింగ్లోకి రాకముందు విపరీతమైన కెమికల్ మేము వాడేవాళ్ళం. దిగుబడి వచ్చేది కాదు, నేల సారం కూడా ఉండేది కాదు. ప్రతి ఇయరు మాకు క్రాప్ వచ్చేది కాదు. ఈ సంవత్సరం ఒక చెట్టు కాసిందండి, వచ్చే సంవత్సరం అది కాసేది కాదు. ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే PMDS 3 సార్లు వేసుకుంటాం వల్ల, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల నాకు ప్రతి ఇయరు ప్రతి చెట్టు అధిక దిగుబడిని తీసుకోగలుగుతున్నాను. ప్రతి ఇయరు కాస్తుంది నాకు. వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా కెమికల్ వాళ్ళది రాలిపోవటం, పూత ఎమ్మటనే వదిలేయటం అలా జరుగుతుంది. కాయ అయినా, పెందైనా, పండు అయినా సరే. మాది అలా కాదు, ఎలాంటి వాతావరణాలైనా తట్టుకొని నిలబడుతుంది. కెమికల్ వాడేటప్పుడు 1,50,000 2 లక్షలు అయ్యేదండి మాకు ఖర్చు వచ్చేసి 3 ఎకరాలకు గాను. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే మాకు 30,000కు మించి నాకు ఖర్చు ఏమీ రాలేదు. మేము అంతకుముందు కెమికల్లో ఉండగా దిగుబడి వచ్చేసి గట్టిగా 9 టన్నులు రావడానికి కటకటలాడినట్టు వచ్చేది. ఇప్పుడు ఇయర్ నాకు దిగుబడి పెరుగుతుంది.